శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా విజయ ట్రస్ట్ వారి తరపున జపజ్యోతి సభ్యులందరం కలిసి శక్తి పంచాక్షరి మంత్ర పురశ్చరణ అనుష్ఠానం మంత్ర నామ సంకీర్తనని సంకల్పించాం కదా. అందులో రేపటి నుంచి మొదలెట్టబోవు శక్తి పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టత విశేషం గురించి చెప్పుకుందాం. ఓం నమఃశివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఓం శ్రీం హ్రీం నమఃశివాయ అనేది శక్తి పంచాక్షరి మంత్రం. ఈ శక్తి పంచాక్షరి మంత్రానికి ఉన్న విశిష్టత చాలా విశేషమైనది. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం, ఓంకార మంత్రం లేకుండా ఏ మంత్రము ఆరంభం కాదు. ఓం అనేది ప్రణవ మంత్రం, ప్రకృతికి మూలాధారమైన మంత్రం, మూలమైన మంత్రం. ప్రకృతి పుట్టిందే, ఈ జగత్తు మొత్తం సృష్టి ఉద్భవించిందే ఓంకారం నుండి. అటువంటి ఓంకారానికి పరమ పవిత్రమైన మహాశక్తి ఎప్పుడూ ఉంటుంది. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన. నిత్యము యోగి పుంగవులు, సన్యాసులు, ఋషులు, మునులు అందరూ ధ్యానం చేసే మంత్రం ఓంకారం. అలాగే కామదం మోక్షదం తస్మై అంటే ప్రతి కోరిక, ఎటువంటి కోరికైనా తీర్చగల శక్తి ఉన్నది ఓంకారము. అటువంటి ఓంకారము మోక్షప్రదాయిని కూడా. అలాంటి ఓంకారాన్ని నేను నమస్కరిస్తున్నాను. ఓంకారాయ నమో నమః. దీని తర్వాత అక్షరం శ్రీం అనే అక్షరం. శ్రీం బీజ మంత్రాధిష్టాత్రి కొల్హాపుర నివాసిని దరిద్ర నాశనే దేవి విజయప్రదకారిణి అని ఒక శ్లోకం. అనగా శ్రీం బీజం అనేది మహాలక్ష్మి బీజం. ఈ బీజానికి ఉన్న శక్తి ఏంటంటే ప్రతీదీ మనుష్యుడు బాధపడేది ప్రతీదీ దరిద్రంతోనే పోలుస్తాడు. దీనికి చాలా విషయాలు ఉన్నాయి. సమయానికి భోజనం చేయలేక విపరీతమైన సంపాదన ఉండి సమయానికి ప్రశాంతంగా భోజనం చేయలేకపోవడము ఒక దరిద్రమే. అలాగే రోజంతా కష్టపడి రాత్రికి నిద్ర పట్టకపోవడము ఒక దరిద్రమే. చదువంతా ఉండి, విద్యంతా ఉండి, డిగ్రీలన్నీ పట్టుకుని ఉద్యోగం లేకపోవడము ఒక దరిద్రమే. డబ్బంతా ఉండి సమయానికి సుఖ నిద్ర, ఆనందము, సంసారంలో వాంఛిత ఇచ్ఛ పూర్తి చేయలేకపోవడము దరిద్రమే. అలాగే పెద్ద రాజు అయ్యుండి కూడా సేవకులు సరిగ్గా లేకపోవడము దరిద్రమే. అంత పెద్ద కంపెనీ పెట్టి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు మంచివాళ్ళు కాకపోవడము దరిద్రమే. ఇలా దరిద్రానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఎటువంటి దరిద్రాన్నైనా నాశనం చేయగల మహాలక్ష్మి విజయప్రదాయిని. అన్ని చోట్ల విజయాన్ని ఇవ్వగలిగే అమ్మవారు మహాలక్ష్మి. కారణం ఎలాగా? నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పనులున్నా సమయానికి మంచి రుచికరమైన భోజనం నెమ్మదిగా ప్రశాంతంగా చేస్తానండి, నాకు ఆ సమయం ఉంది అన్నవాడే విజయం పొందినవాడు. ఎంత కష్టపడకపోయినా రాత్రి సమయానికి నిద్రపోగలిగిన వాడు, ఉదయాన్నే సమయానికి బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ సమయానికల్లా లేవగలిగిన వాడు లక్ష్మీ కృపపాత్రుడు. ఎంత పెద్ద వ్యాపారమైనా తను లేకపోయినా సరిగ్గా చేయగలిగిన సమర్థుడైన ఉద్యోగస్తులు ఉండే వ్యాపారస్తుడు కూడా విజయప్రదుడైన మహాలక్ష్మీ కృపకు పాత్రుడైన వాడే. అలాగే మనిషి ఎటువంటి ధనం ఉన్నా లేకపోయినా సుఖమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని అనుభవింపగలిగిన వాడు మహాలక్ష్మీ కృప ఉన్నవాడే. అదే శ్రీం బీజ మంత్రానికి ఉన్న శక్తి. శ్రీం బీజ మంత్రం వల్ల అటువంటి విజయము, సుఖము కలుగుతాయి అని అర్థం అన్నమాట. మూడో అక్షరం అయింది హ్రీంకారాసన గర్భిత నలశిఖాం సౌః క్లీం కలాం బిభ్రతీం అని ఒక శ్లోకంలో ఒక వాక్యం చెప్పుంది. హ్రీం అనేది బీజాక్షర మంత్రం, భువనేశ్వరి బీజం అంటారు దాన్ని.
ఈ హ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని చాలామంది ఋషులు పుంగవులు సిద్ధి పొందారు. అందులో మనం ఈ కాలంలో చెప్పుకోవాలంటే శృంగేరిలో విద్యారణ్య స్వాముల వారని ఇప్పుడు కూడా ఆయన గుడి ఉంది. విద్యారణ్య స్వాముల వారు భువనేశ్వరి ఆరాధన చేసి హ్రీం మంత్ర సిద్ధి పొందిన ఆయన. రాజ్యాన్ని ప్రారంభించడం దగ్గర నుంచి రాజ్యాన్ని సుసంపన్నంగా నడిపించడం దగ్గర నుంచి రాజ్యాన్ని దిగ్విజయంగా తీసుకెళ్లడం వరకు భువనేశ్వరి అనుగ్రహమే. ఇక్కడ రాజ్యము అనగా సంసారము. పరివారంలో ఒక అతనికి పెళ్ళయింది లేదా ఒక స్త్రీకి పెళ్ళయింది. తన పరివారం, తనకు రాబో పిల్లలు, ఆ పిల్లలకి భవిష్యత్తు, మంచి చదువు, మంచి ఇల్లు, మంచి వాహన సౌఖ్యముతో పాటు ప్రశాంతమైన జీవితం కలవడమే రాజ్యము అని అంటారు. అలాగే విద్యార్థి చదువుకుంటున్నప్పుడు తన చదువుకున్న చదువుకి పరీక్షల్లో గెలవడమే విజయము, రాజ్యము అని అంటారు. అలాగే ఉద్యోగస్తుడికి పదోన్నతి కలుగుతూ ఉండడమే విజయము, రాజ్యము అని అంటారు. అలా అన్ని చోట్ల భువనేశ్వరి అంటే ఈ భువనాలన్నిటికీ అధిపతి అని అర్థం. ఆవిడే భువనేశ్వరి. ఆవిడ కాపాడినంత, ఆవిడ ఇచ్చినంత అమ్మవారు అమ్మతో సమానంగా ఇస్తుంది. అదే హ్రీం బీజ మంత్రాధిష్టాత్రి అయిన భువనేశ్వరి కృపకు పాత్రుడవడానికే ఈ హ్రీం బీజాన్ని మహారుషులు పుంగవులు శక్తి పంచాక్షరి మంత్రంలో కలిపారు. తదనంతరం పంచాక్షర మంత్రం నమశివాయ అనేది ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బీజ మంత్రం అన్నమాట. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, దేవదేవుడైన ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. నమస్తే పరమేశ్వర, పరమేశ్వరుడికి అంటే ఇహానికి పరానికి ఈశ్వరుడైన ఒక్క ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని. నమస్తే వృషభారూఢ, వృషభారూఢుడు అంటే వృషభ వాహనంపై అమ్మవారితో సహా కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి కలిసి ఈశ్వరుడు స్వయంగా ఆసీనమయ్యున్న దాన్ని వృషభ వాహనుడు అంటారు. ఎలా అయితే ఇంట్లో రామపట్టాభిషేకం ఫోటో ఉంటుందో, కామధేను ఫోటో ఉండాలో, అలాగే ఈ వృషభారూఢుడైన ఈశ్వరుడిది ఫోటో ఉండాలి. ఇదివరకు అందరిళ్ళలోనూ ఉండేది. అదే వృషభారూఢుడు అని అంటారు. చాలా విశేషమైనది. అటువంటి వృషభారూఢుడికి నేను నమస్కరిస్తున్నాను. నకారాయ నమో నమః. ఈ నకారం అనే శబ్దానికి ఆ అర్థం అన్నమాట. ఈశ్వరుడికి యొక్క ప్రాణ అక్షరం అనేది ఈ నకారం. తదనంతరం మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఈ మకారం అనేది నమశివాయ అనే వాక్యానికి ప్రాణం అన్నమాట. మా అనేది లేకపోతే నశివాయ అంటే ఎటువంటి శుభము లేదు అని అర్థం. నమశివాయ అంటే అన్ని రకములైన మంగళమును కలిగించువాడు అని అర్థం. రామాయణంలో వశిష్ఠ భగవానుడు శ్రీరాముడు పుట్టినప్పుడు రాముడికి రామనామం పెట్టాలి. నామం అనేది ఎక్కడి నుంచే పెట్టాలి, ఎందుకంటే పురుషోత్తముడు పుట్టాడు అనేది వశిష్ఠుడికి తెలుసు. కాబట్టి ఆయన ప్రయత్నింపగా వేదాలు, ఉపనిషత్తులు, సారాంశాలు, పురాణాలు అన్నీ చూసి ఎక్కడా ఆయనకి నామం గోచరించలేదు. తన తపశ్శక్తితో ఈశ్వర స్మరణ చేయగా అప్పుడు ఈశ్వరుడి యొక్క ప్రేరణ వల్ల కలిగిన నామమే రామ అని. రామ అనే అర్థం వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నారాయణ అనే వాక్యంలో రా అనేది ప్రాణ అక్షరం. అలాగే నమశివాయ అనే వాక్యంలో మా అనేది ప్రాణ అక్షరం. అందుకని నారాయణ నుంచి రా అనే అక్షరాన్ని, నమశివాయ నుంచి మా అనే అక్షరాన్ని కలిపి రామ అని పెట్టారు. రామ తారక మంత్రము అంటారు. రామనామ జపం చేస్తే ఎటువంటి దోషాలైనా పోతాయి, ఎటువంటి పాపాలైనా పోతాయి. రా అన్నప్పుడు పాపాలన్నీ హరించుకుపోతాయి, మా అన్నప్పుడు శుభం కలుగుతుంది. అటువంటి నారాయణ నమశివాయ అనే రెండు మంత్రాలని కలిపినప్పుడే రామ అని వస్తుంది. నారాయణలో రా అనే అక్షరం తీసేసి మాట్లాడితే నాయనాయ అని వస్తుంది, అంటే ఏమీ లేనివాడు అని. అదే నారాయణాయ అని వస్తే ఈ ప్రపంచాన్ని
నడిపించువాడు అని అర్థం వస్తుంది. అలాగే నమశివాయ అంటే ప్రపంచానికి మంగళప్రదమైన శుభకరమైన అనుగ్రహం ఇచ్చువాడు అని వస్తుంది. అదే మా తీసేస్తే నశివాయ అంటే ఎటువంటి శుభము చేయడు అని అర్థం వస్తుందన్నమాట. అమంగళకరమైనది అని అర్థం వస్తుంది. అందుకంటే ఈ ప్రాణాక్షరాలు అంటారు. అందుకే నమశివాయలో మా ప్రాణాక్షరం. తదనంతరం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శిం అనే అక్షరానికి మూలం చాలా విలువైనది. శివుడు శాంతచిత్తుడు అయిన పరమేశ్వరుడు, జగన్నాథుడు అంటే విష్ణుమూర్తి యొక్క నిత్యస్మరణలో ఉండే శివుడు, లోక అనుగ్రహకాంక్షగా ఉండేవాడు, ఎప్పుడూ శుభాన్నే అనుగ్రహించువాడు శంభుడు అని అర్థం శిం అనే అక్షరానికి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివం ఏకం పరం వందే. శివం అంటే శుభాన్ని అనుగ్రహించే ఏకైక దేవుడు. అటువంటి శిం అనే అక్షరానికి నేను నమస్కరిస్తున్నాను అని. వా అనే అక్షరానికి వాహనం వృషభోయస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. వాహనం వృషభోయస్య వృషభాన్నే వాహనంగా ఉన్నవాడు. వృషభము అనగా మీకు అందరికీ తెలుసు, ఎద్దు. ఈ ప్రపంచానికి సృష్టికి చాలా విలువైంది ఒక ప్రాణి ఉంది అంటే అది ఎద్దు కూడా. ఎందుకు అంటే కృతయుగము, సత్యయుగము, కృతయుగం అంటారు దాన్ని, తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత కలియుగము. దీంట్లో సత్యయుగం అనేది మనోగత ప్రాణ అంటే సత్యయుగంలో ఉన్నవారు వారు అనుకున్నప్పుడు మాత్రమే వారి దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందుతారు. అదే త్రేతాయుగం వచ్చేసరికి అస్థిగత ప్రాణ అంటారు. అస్థిగత ప్రాణ అంటే ఎముకలు ఉన్నంతకాలం బతికే ఉంటారు వారు. ఎముకలు ఉన్నంతకాలం కాబట్టే దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు బతికాడు అని అంటారు. ఎందుకంటే ఎముకలు ఎప్పటి వరకు అయితే కృషించిపోవో నశించిపోవో అప్పటి వరకు ఆ జీవి జీవిస్తూనే ఉంటాడు. అందుకని త్రేతాయుగంలో అస్థిగత ప్రాణ అని అర్థం. ద్వాపర యుగం వచ్చేసరికి మాంసగత ప్రాణ అంటే శరీరంలో ఉండే మాంసపు మొత్తం ఎండిపోయేంత వరకు, ఇంకిపోయేంత వరకు మనిషి బతికే ఉంటాడు. దాన్నే మాంసగత ప్రాణ అని అంటారు. దాని తర్వాత అందుకే ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళంతా 300 ఏళ్ళు పైబడే బతికి ఉన్నవారే అందరూ. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి అన్నగత ప్రాణ అంటే భోజనము లేనివాడు చనిపోతాడు. ఎన్ని రోజులు భోజనం లేకపోతే చనిపోతాడు అంటే దాన్నే మండలం అని అంటారు. 44 రోజుల పాటు నిద్రాహారాలు లేనివాడు జీవించి ఉండట అసాధ్యము. ఎవరైనా తపోశక్తితో ఉంటే అది వేరే విషయం, కానీ సాధారణ మానవుడికి భోజన, నిద్ర, ఆహారము, జలపానము లేకపోతే మరణిస్తాడనమాట. అందుకని అన్నగత ప్రాణ కలియుగం అంటారు. ఈ అన్నం రావడానికి మూల కారణం ఏదైతే ఉందో దాంట్లో ఎద్దు ప్రధానమైనది. అందుకని వృషభం అనే దానికి అంత అర్థం. ఈ ప్రకృతికి మూలమైన దాన్నే వాహనంగా ఉన్నవాడు. వాసుకీ కంఠభూషణం. వాసుకి అంటే పాము, దాన్ని కంఠంలో ఆభూషణంగా చేసినవాడు. దీని గురించి నిన్న వివరణలో మనం రేపు వివరంలో చెప్పుకుంటాము. నా సర్పము ధరించడం అంటే ఏంటి అనేది రేపటి రోజుల్లో దీని వివరణలో ఉంటుంది, అది చెప్తాను. నాగరాజును అలంకరించుకున్నవాడు అని. వామే శక్తిధరం వందే. ఎడమ చేతి వైపు శక్తిని అర్ధనారీశ్వర తత్వంలో ఉంచుకున్నవాడు, తనలో సగభాగంగా చూస్తున్నవాడు. భార్యాభర్తలు అనగా ఇద్దరు ఒకరిలో ఒకరు సగభాగంతో సమానం. ఒకరికి కోపం వస్తే మరొకరు శాంతపరచాలి, ఒకరు ఆనందిస్తే మరొకరు కూడా ఆనందించాలి, ఒకరికి దుఃఖం వస్తే దాన్ని ఇంకొకరు శాంతపరచాలి. ఒకరికొకరు అణుగి మణిగి సర్దుకుని వెళ్తే, సమానత్వం ఉంటే ఎప్పుడూ సంసారంలో దుఃఖాలు రావు. దాన్నే వామే శక్తిధరం వంద. అర్ధనారీశ్వర తత్వం అంటే భార్యకి సమభాగం ఎప్పుడూ ఉంటుంది. భర్త ఎంత సంపాదించినా సరే, నేను ఈ ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఈ వస్తువు కొనాలనుకుంటున్నాను అంటే భార్య సలహా లేకుండా చేయకూడదు, భార్యను అడిగే చేయాలి.
అలాగే భార్య సంపాదన ఏం చేద్దామన్నా, ఏం ఖర్చు పెడదామన్నా భర్త సలహా లేకుండా చేయకూడదు. అది సమానత్వం అంటే. ఇద్దరూ సమానంగా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ వెళ్ళడాన్ని ఈశ్వరుడు ముందర నుంచి అర్ధనారీశ్వర తత్వంలో చూపించారు. అందే వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః. అటువంటి వకార స్వరూపాన్ని నేను నమస్కరిస్తున్నాను అని. ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. యం అనే అక్షరానికి ఈ శ్లోకం అన్నమాట. ఎటువంటి స్థితిలో అయినా సరే, ఎక్కడైనా సరే, నిరంతరము అణువులోనూ రేణువులోనూ ఉండే ఈశ్వర స్వరూపమైన ఈశ్వర, అన్నిటిల్లోనూ సర్వవ్యాపిగా ఉండేవాడివి, సర్వవ్యాపినమీశ్వరం. ఎటువంటి రూపంలో అయినా, అన్ని చోట్ల, అన్ని స్థానాల్లో, అణువులోనూ రేణువులోనూ ఉండే ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటాడు అంటే ఎల్లింగం పూజయే నిత్యం. లింగ రూపంలోనే అన్ని చోట్ల ఉంటాడు. అదే లింగ రూపం అంటే ఏ రాయి, ఏ రప్ప, ఏ విషయం తీసుకున్నా సరే దానికి లింగ రూపం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి బీజము లింగాకారమే. అదే యం లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. అటువంటి యకారాన్ని నమస్కరిస్తున్నాను అని. అంటే ఓం నమః, శ్రీం నమః, హ్రీం నమః, నం నమః, మం నమః, షిం నమః, వాం నమః, యం నమః అని ఈ 7 అక్షరాల్ని నమస్కరిస్తూ దీన్నే శక్తి పంచాక్షరి అని పెద్దలు, ఋషులు, మునులు మనకి అందించారు. ఈ శక్తి పంచాక్షరి మంత్రాన్నే మనం రేపటి నుంచి అనుష్ఠించబోతున్నాము. చాలా విశేషమైన శక్తి ఉన్న మంత్రము. అందరూ 1 మాలో, 3 మాలలో, 11 మాలలో అని మీకు కుదిరినంత మాలలు చేసి దాన్ని వివరంగా ఎంత చేశారు అనేది ఏ రోజుకి ఆ రోజు ఇస్తూ ఉండండి. ఈ పారాయణ చేస్తూ జపంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబం పేరు మీద 4 సోమవారాలు, శ్రావణ సోమవారాలు, మరుడి 5వది మాస శివరాత్రి, 5 రోజులు పంచభూతలింగాల యందు ఆరాధన జరిపించబడుతుంది. మన విజయ ట్రస్ట్ వారి తరపున జపజ్యోతి సభ్యులందరి పేరు మీద జరుగుతుంది. అందుకని శ్రీకాళహస్తిలోను, జంబుకేశ్వరంలోను, చిదంబరంలోను, ఏకాంబరేశ్వరుడు కాంచీలోను, తిరువన్నామలైలోనూ జరుగుతుంది. ఏ వారం ఎక్కడ పూజ జరుగుతుంది అనేది అంతకు ముందు రోజు మీకు సవివరంగా చెప్పబడుతుంది. దాంతోపాటు ఈ శక్తి పంచాక్షరి మంత్ర సాధనని కూడా అందరం కలిసి పూర్తి చేస్తే అందరూ 5 లక్షల సార్లు జపం చేసిన ఫలితాన్ని అనుభవిస్తారు. దాన్నే వేదంలో అన్యోన్య సహాయంగా చెయ్యండి అని చెప్పారు. అందుకని అన్యోన్య సహాయంగా నేను 1,00,000 సార్లు చేద్దామని సంకల్పించి రోజుకి 3,333 సార్లు చప్పున, అంటే 33 మాలలు రోజుకు నేను చేద్దామని సంకల్పించి 1,00,000 నేను చేస్తున్నాను. మిగతా 4 లక్షల్లో మీ వంతుగా ఒక నియమం పెట్టి ఆ నియమం ప్రకారంగా రోజు చెయ్యండి. ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేదాన్ని నేను చెప్పట్లేదు, కానీ ఒక నియమంగా చేస్తే దాని ఫలితం చాలా వేరు. అదే మిమ్మల్ని అందరికీ మార్గదర్శకం పొంది, ఈశ్వరానుగ్రహం పొంది అందరూ ఈశ్వర కృపకు పాత్రులు కాగలుగుతారు అని భావిస్తున్నాను. శ్రీ గురుదేవదత్త. శివాయ గురవే నమః.